అందరూ ఆన్సర్ చెప్తున్నారు, మీరు చెప్పరేంటి? మేఘ సందేశం సీరియల్లో హీరో గారి పేరేంటి? మేఘ సందేశం తెలీదు మేడం. నీకేంటి మేఘ సందేశం తెలీదా? జగదాత్రి తెలీదా? ఆహా. నువ్వసలు ఏ గ్రహం నుంచి వచ్చావమ్మా? రామాయణంలో రాముడు సీతకేమవుతాడు? మేఘ సందేశంలో భూమి గగన్ వాళ్ళు ఏమవుతారు? టాప్ సీరియల్స్ ఏమున్నాయి? ఆహా. అయ్యో, వాళ్ళు తీసేసుకున్నారు. అన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఒక స్పెషల్ ప్రైజ్ ఉంది. అది ఎవరికంటే ఓడిపోయిన వాళ్ళకి. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికే ఆ ప్రైజ్ పెట్టాం. కానీ ఒక కండిషన్, వాళ్ళకి సీరియల్స్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ లేదో దానికి గల కారణాలు చెప్పాలి. ఆ కారణాలు నచ్చితే ఆ ఓడిపోయిన ప్రైజ్ వాళ్ళకే. నేను చెప్తానండి, నేను చెప్తాను. మీరు సీరియల్స్ ఎందుకు చూడరు? సీరియల్స్ అంటే నాకెందుకు ఇష్టం ఉండదండి. నాకు ప్రాణం, చచ్చిపోయేంత ప్రాణం. మరి మీరు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. అసలు మా ఇంట్లో టీవీయే లేదండి. టీవీ లేదా? ఈ రోజుల్లో కూడా టీవీ ఫోన్లు లేకుండా ఎలా ఉంటారు? టీవీ అంటే అసలు మా కొంప తెలుసా ఎలా ఉంటుందో? అసలు మనుషులనే వాళ్ళు అక్కడ ఉంటారా? ఒక జూకి మా కొంపకి పెద్ద తేడానే ఉండదు. ఒక టీవీ ఉండదు, ఫ్రిడ్జ్ ఉండదు, గ్రైండర్ ఉండదు, మిక్సీ ఉండదు, ఏసీ ఉండదు, మొబైల్ ఉండదు, ఏమీ ఉండవు. పెళ్లికి ముందు ఎలా ఉండేదాన్నో అండి. ఇదిగో పెళ్ళయ్యాక నా జీవితం ఎలా అయిపోయింది. ఆ ఇంట్లోకి వచ్చాను, నరకం నరకం చూస్తున్నాను. ఈ మొత్తం దౌర్జన్యానికి మా ఇంట్లో ఒక చెండ శాసనుడున్నాడు. పేరుకేమో రాముడు. ఇంట్లో అందరికీ పెద్ద, ఇంట్లో అందరికీ నరకం చూపిస్తున్నాడు. ఆయన గీసిందే గీతంట, ఆయన చెప్పిందే చెయ్యాలంట. అది మాత్రం ఎవ్వరు దాటకూడదు.